మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమందిని మనం గమనించినట్లయితే భక్తి ఉంటుంది, సహోదరుల మీద ప్రేమ ఉండదు. ప్రేమ ఉంటుంది, దేవుని మీద భక్తి ఉండదు. ఈ రెండు ఉంటాయి, దయగలిగిన మనసు ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటివి మనలో ఉంటే అది చాలా ప్రమాదం. ఎందుకంటే మనం మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి ఎప్పటికీ మోసం చేయలేం. అందుకే దేవుని బిడ్డలుగా మనకు ఉండవలసినది ఏంటంటే భక్తితో పాటి సహోదర ప్రేమ ఉండాల, ప్రేమతో పాటి దయ కూడా ఉండాల. ఇవి ఎప్పుడైతే మనలో అమర్చుకుంటామో, భక్తిని, సహోదర ప్రేమను, దయను మనలో ఎప్పుడైతే అమర్చుకుంటామో అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను పలకరిస్తాడు. దేవుడు నిన్ను ఇష్టపడతాడు. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు కూడా. అందుకే దేవుని బిడ్డలారా, దేవునిలో ప్రయాణం అనేది జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ప్రయాణించాల. అప్పుడే మనము స్థానంలో నిలబడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, భక్తి ఉండాలా, భక్తితో పాటి సహోదర ప్రేమ ఉండాలా, సహోదర ప్రేమతో పాటి దయను కూడా మనము అమర్చుకోవాలా. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు నాయనా. నిజం ప్రభువా, నువ్వు చెప్పినట్టు భక్తి ఉంటే ప్రేమ ఉండదు, ప్రేమ ఉంటే దయ ఉండదు. ఇలాంటి జీవితమును మేము నీ దగ్గర జీవిస్తూ ఉంటున్నామేమో. అలాంటి జీవితమును కొట్టివేసి భక్తిని, భక్తితో పాటి సహోదర ప్రేమను, సహోదరుతో ప్రేమతో పాటి దయను మాలో అమర్చి మేము నీకు ఇష్టలుగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.